పచ్చి బొప్పాయితో కర్రీ చేసుకోవచ్చని మీకు తెలుసా? డిఫరెంట్ గా ఉండడమే కాదు, రుచిలోనూ బెస్ట్ అనేలా ఈ కూర ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. పచ్చి బొప్పాయిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ సహా చాలా వాటికి ఇది మంచి చేస్తుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ పచ్చి బొప్పాయి కూరను ఎలా తయారు చేయాలో చూసేయండి. పచ్చి బొప్పాయి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి ఒక చిన్న సైజ్, ఉల్లిపాయ ఒక మీడియం సైజ్, టొమాటోలు 2 మీడియం సైజ్, వెల్లుల్లి రెబ్బలు 5, నూనె 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నీళ్లు 1/2 కప్పు. పచ్చి బొప్పాయి కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చి బొప్పాయి ముక్కలను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి సగం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సోంపు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే తరిగిన టొమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టొమాటోలు బాగా మెత్తబడి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి మగ్గించాలి. చాలా చక్కగా మగ్గిన మిశ్రమంలో ఉడికించిన బొప్పాయి ముక్కలు, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ముక్కలకు మసాలా అంతా పట్టే వరకు 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. బొప్పాయి ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే పచ్చి బొప్పాయి కూర రెడీ అయినట్టే. దీన్ని అన్నం, చపాతీలు, దోసెల్లో తినొచ్చు.